మీటింగుల్లో జగన్ చంపేస్తా ఎవడొస్తాడు నీకు అడ్డం అన్నాడా? విజయవాడలో రాయి తగిలింది అన్నాడు. నేను ఇప్పుడు చంపేస్తా నీకు దిక్కేవుడు అన్నాడు. నాకు మాత్రం తగిలితే మాత్రం చంద్రబాబు గొంతుకాయ కోసి సముద్రంలో పెడతా. అట్లాంటి మాట్లాడొచ్చా నీకు లాభం ఉంటే ఓట్లు వేపించుకో, ఇంకొక పథకం పెట్టి ఓట్లు వేపించుకో. చంద్రబాబు జగన్ చంపేస్తా ఇప్పుడు ఎవరో నీకు అడ్డమన్నాడు. నాకు మాత్రం తగిలితే నేను పోలేని పరిస్థితుల్లో ఉన్నా. నేను మాత్రం గొంతు కోసి సముద్రం చేస్తామండి. ఏమి చేయలా రుణమాఫీ చేస్తానన్నాడు. నాది ఎకరం పోయింది, పొలం పోయింది. అది ఏమి లేదు, ఏమి చేయడు. కోడి మెడకాయ కోసినట్టు అవతలేస్తాడు అంత మటకే. అదే అంతే. చంద్రబాబు గారిని ఎవడు నమ్మడు. ఆడేవాడు ఎన్ఆర్ఐ వచ్చాడు. వచ్చి ఒరే ఈడు బాధ కనుకండి రా, ఈడికి 3 లక్షలు ఇవ్వండి. ఎవడు కోమటిరెడ్డి ఎవడాడు? 3 లక్షలు ఇవ్వండి, వాడు బాధ కనుక్కండి. వాడు 3 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన ఇచ్చాడు, ఎత్తాడు. ఎవడు మారుస్తాడు? ఈ గుండెల్లో ప్రేమ మారుస్తాడా? ఏం మారుస్తాడు? నేను ఎన్టీ రామారావు పెద్ద పౌరుని. నేను ఎన్టీ రామారావు చంపిన కాడి నుంచి వారికి నేను ఓటేసి అడగను. జగన్మోహన్ రెడ్డి మొన్న దెబ్బ తగిలిన కానించి 3 రోజులు కూడి తినగడం దొక్క ఒక్కిలిసిపోయింది. నాకు దొక్క ఒక్కిలిసిపోయి మా పాదం పోతే వచ్చేసరికి నేను మంచాలు పడి ఉన్నా. ఏంటంటాను? జగన్ రాయేశారన్న నేను వచ్చింది అంత డ్రామాలో ఏమి లేదు. కోడి కత్తి పడితే దేవుడు ఆయన నిలిపాడు. ఇలా రాయేస్తే దేవుడు నిలిపాడు. దేవుడు పెట్ట కాబట్టి నిలిపాడు అంత మటుకే. దానికి 14 ఏళ్ళు సీఎం ఉండి నెలకు 100 కోట్లు పక్కనేసాడు చంద్రబాబు గారు. వాడు ఎవడు? వాడు కమ్మ జాతికి పుట్టినాడు కాదు. 70 రూపాయలు పుట్టినాడు కాదాడు. కమ్మడు పుట్టినాడు కాదు. కమ్మడైతే నిజీ తినేదానికి ఉంటాడు. పొలం మారిపడితే 70 రూపాయల పింఛన్ కోసం ఎన్ని పథకాలు పెట్టాడు. 70 రోజుల కోసం ఎన్ని పింఛన్లు తప్పాడు. 300 మంది చచ్చిపోతే వాడికి అతి గతి లేదు. పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారు. 30 రూపాయలు వీళ్ళకి. పరిపాలన బాగుండేదన్నమ్మా. బిడ్డలు పుట్టిన కానీ కడుపులో బిడ్డ వరకు వృద్ధులు వరకు జగను అమ్మ జగన్ అంటే మాయం. జగన్ వచ్చేదండి. జగన్ రాకపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం గుల్లైపోతాయి. ఇక లేదు ఆంధ్ర రాష్ట్రం లేదు. ఏడ 100%, 180% జగన్ బాబు మంచి ఆరోగ్యశ్రీ, పేదవాళ్ళకి మంచి పిల్లలకి చదువులు, మంచి బట్టలు, మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి పథకాలు పెట్టాడు. 180% ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్ బాబు కోసం మరలా సీఎం చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారమ్మా. 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా వాడు చేసేది ఏం లేదు. అంతా అబద్ధము, అంతా టక్కరే, అంతా మోసం అమ్మా. 6 కాదమ్మా, 6 12 పెట్టినా ఆయన పగలు తీసేది ఏం లేదమ్మా. అదే నమ్మరమ్మా. పావుల వంతులు అమ్ముతారు కమ్మోరు అంటే ఆ మాట చెప్పకూడదు. ఓ పావుల వంతు ఉన్నారు వాళ్ళకి. సముద్రం 30 వంతు బయట జనం అంతా జగన్ బాబు కోసమే ఎదురు చూస్తున్నారు. ఆయన ఆశయాలు అది చాలా రాంగ్ అమ్మా. ఒక 70 సంవత్సరాలు ఒక 3 సార్లు సీఎం చేసిన వ్యక్తి ఆ మాట మాట్లాడొచ్చా?
అది ఎంత చట్టబద్ధ నేరమో అలా మాట్లాడకూడదు. ఆ మాటలు చాలా చట్ట విరుద్ధం అమ్మా. అది ప్రజలు ఏం చేసుకుంటారు, ఆయన్ని ఎంత హీనంగా చూస్తారు. అది రేపు ఎలక్షన్లో ఆయనకే బుద్ధి చెబుతారు. ఒక సీఎం అయ్యి ఉండి ఆ మాటలు మాట్లాడకూడదు. చంపుతారనే మాట ఏంది అయ్యా? నేను ఇదిగో ఈ పథకాలు పెడతానని చెప్పు, తప్పులేదు ఏమ్మా. అంతేగాని చంపుతాను అంటే ఏంది అది? ఎవరిని? ఆడెవరు అసలు 30 మంది ఎదురు వచ్చిన జగన్ ఏం చేయలేరు. జగన్ బాబు గారు పేదవాడు ఆకలితో సాగకూడదు, అనారోగ్యంతో మరణించకూడదు ఆశయం కోసమే వాళ్ళు వచ్చారు. ఆ ఆశయం కోసం పోరాడుతున్నారు తప్పితే ఇంకేం లేదు. అది అని రియల్ హీరో జగన్ గారు రియల్ హీరో అమ్మా. వీళ్ళంతా నాటకాలు. జగన్ సీఎం కాదు, 3 సార్లు అవుతాడు, ఇంకా 3 సార్లు అవుతాడు. అది వాళ్ళు పేదల కోసం పుట్టిన వాళ్ళమ్మా. పేదల బాధ చూసామమ్మా, మంచిగానే ఉంది. నేను ఎక్కువగా చెప్పి ఏంది తక్కువగా చెప్పి ఎక్కువగా చేస్తాను, ఎక్కువ చెప్పి తక్కువ చేయనని మినిమంగా పెట్టాడు, దాన్నే ఫాలో అవుతున్నాడు. వాళ్ళు ఏంటంటే భూతత్వం 3D బొమ్మ చూపిస్తున్నారు, ఏదో చేస్తారని. కాబట్టి అయినా నమ్మొద్దు. జగన్ బాబు గారు సీఎం అవుతాడు, మన అందరం గెలిపించుకుంటాము. ఆయన నా సీట్లో మళ్ళీ కూర్చోబెట్టుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అదేమ్మా. మహానుభావుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అందరూ మేలు చేశాడు కాబట్టి తనే ముఖ్యమంత్రి అవుతాడు. సమస్య లేదమ్మా. నమ్మరమ్మా. నీరు ఇంకటి గుంట్లో జన్మభూమి కమిటీలో ఆయన టైంలో నేను సోదరుని కమ్మండి. నేను నమ్మరమ్మా. ఆయన్ని ఆయన టైంలో నీరు ఇంకటి గుంట్లో జన్మభూమి కమిటీలు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సచివాలయం, అమ్మఒడి అన్ని పథకాలు అన్ని తల్లి మళ్ళా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. తల్లి 3 కుంపట్లు అయిపోయినాయి. 3 కాదు 30 మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు తల్లి. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు. అదే ఇవాళ మన ఓటు బ్యాంక్ పెరగడానికి కారణం అయిపోయింది. ఆ మాట అనొచ్చా? తను 14 సంవత్సరాలు చేశాడు ముఖ్యమంత్రిగా వాడు. ఆ మాట అనొచ్చా? ఏం తల్లి అనొచ్చా? ఏమ్మా అనొచ్చా? అనకూడదు. దేవుడు ఉన్నాడు, తను నమ్ముకుందో పైన దేవుణ్ణి, ఇక్కడ ప్రజల్ని. ఆ ప్రజలే జీవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవరు తిట్టినా తల్లి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 145 సీట్లు కన్ఫర్మ్. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అది